Hello, welcome to Computer Basics and MS Office Training. ఈ ట్యుటోరియల్లో మనం కంప్యూటర్ బేసిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏమిటి? ఏ కంప్యూటర్ ఈజ్ an electronic device which takes certain data as input, processes the data and gives the result as output. It is called as a computer. కంప్యూటర్ అంటే ఏమిటంటే ఏ కంప్యూటర్ ఈజ్ an electronic device. అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ లానే కంప్యూటర్ అనేది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ సర్టెన్ డేటా ఈజ్ ఇన్పుట్. అది ఏం చేస్తుందంటే ఏమైనా డేటాను మనం ఇన్పుట్ ద్వారా తీసుకున్నట్లయితే ప్రాసెస్ ది డేటా, ఆ డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అండ్ గివ్స్ ది రిజల్ట్ యాజ్ అవుట్పుట్. మనకు అవుట్పుట్లో రిజల్ట్స్ అనేది ఇస్తుంది. దాన్నే మనం కంప్యూటర్ అని చెబుతాం. నెక్స్ట్ కాంపోనెంట్స్. కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? ముఖ్యమైనవి ఏంటంటే కీబోర్డ్, మౌస్, సిపియు, మానిటర్, ప్రింటర్, స్కానర్. వీటి వల్ల యూజెస్ ఏమిటి? కీబోర్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ది డేటా. ఏమైనా డేటాను మనం ఎంటర్ చేయాలంటే కీబోర్డ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మౌస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్లిక్ ది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఏమన్నా ఫైల్స్ని, ఫోల్డర్స్ మనం క్లిక్ చేయాలంటే మౌస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రాసెస్ ది డేటా. ఏదైనా డేటాను ప్రాసెసింగ్ అనేది చేయాలంటే మనం సిపియు అనే దాన్ని యూజ్ చేస్తాం. మానిటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సీ ది అవుట్పుట్ రిజల్ట్స్. ఏమైనా అవుట్పుట్ రిజల్ట్స్ చూడాలంటే మనం మానిటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ప్రింటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ది డాక్యుమెంట్స్. ఏమైనా డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయాలంటే మనం ప్రింటర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. స్కానర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్కానింగ్ ఎనీ డేటా. ఈ స్కానర్ వల్ల ఎటువంటి డేటా అయినా సరే మనం స్కాన్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్లో రెండు రకాల పార్ట్స్ ఉన్నాయి మెయిన్గా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ హార్డ్వేర్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? హార్డ్వేర్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ అంటే ఏమిటో చూద్దాం. హార్డ్వేర్. ది ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హార్డ్వేర్. కంప్యూటర్లో ఉండేటటువంటి ఫిజికల్ కాంపోనెంట్ని మనం హార్డ్వేర్ అంటాం. ఆల్ హార్డ్వేర్ పార్ట్స్ ఆర్ సీ అండ్ టచబుల్. ప్రతి ఒక్క హార్డ్వేర్ పార్ట్ని మనం చూడొచ్చు, టచ్ చేయవచ్చు. ఈ హార్డ్వేర్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఇన్పుట్ హార్డ్వేర్, అవుట్పుట్ హార్డ్వేర్. ఇన్పుట్ హార్డ్వేర్ అంటే ఏమిటి, అవుట్పుట్ హార్డ్వేర్ అంటే ఏమిటో చూద్దాం. ఇన్పుట్ హార్డ్వేర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ది ఇన్పుట్ ఆపరేషన్స్. ఏమైనా సిస్టమ్కి మనం ఇన్పుట్ ఆపరేషన్స్ ఇస్తే మనం ఇన్పుట్ హార్డ్వేర్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం కీబోర్డ్, మౌస్, స్కానర్ వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ హార్డ్వేర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సీ ది అవుట్పుట్ రిజల్ట్స్. ఏమైనా అవుట్పుట్ రిజల్ట్స్ని చూడాలంటే మనం ఈ అవుట్పుట్ హార్డ్వేర్ ద్వారా చూస్తాము. దీన్నే మనం అవుట్పుట్ హార్డ్వేర్ అని పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్స్గా మానిటర్, ప్రింటర్ని మనం చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్. ఇంతకుముందు మనం హార్డ్వేర్ గురించి చూసాం, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్లో 3 టైప్స్ ఉన్నాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, కంపైలర్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, కంపైలర్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటో చూద్దాం. సిస్టమ్ సాఫ్ట్వేర్. టు రన్ ఏ కంప్యూటర్ యూ నీడ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఓఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్. ప్రతి ఒక్క కంప్యూటర్ రన్ అవ్వాలంటే తప్పనిసరిగా ఒక సాఫ్ట్వేర్ కావాలి, దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తాము. దీన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉన్నాయి, సియుఐ, జియుఐ. సియుఐ అంటే ఏమిటి, జియుఐ అంటే ఏంటో చూద్దాం. సియుఐ. సియుఐ మీన్స్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్. మీరు ఎంఎస్ డాస్ని చూసినట్లయితే ఓన్లీ మన కమాండ్స్ ద్వారానే మనం దాన్ని ఆపరేటింగ్ అనేది చేయగలం, కాబట్టి దాన్ని మనం సియుఐ అని పిలుస్తాము. నెక్స్ట్ జియుఐ. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దానికి ఎగ్జాంపుల్గా ఎంఎస్ విండోస్ని చెప్పుకోవచ్చు. మనం ఎంఎస్ విండోస్లో మనం అన్ని గ్రాఫికల్ మోడ్లో చూస్తాం. ఒక ఫైల్ని క్రియేట్ చేయటం, ఫోల్డర్, దాన్ని మూవ్ చేయటం, డ్రాగ్, డిలీట్ చేయటం, అన్నీ కూడా మనం గ్రాఫికల్ మోడ్లో చేయవచ్చు. దాన్ని మనం జియుఐ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఎంఎస్ విండోస్. అట్లా నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ది, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి?
ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ ఆర్ డెవలప్ ది పర్టికులర్ అప్లికేషన్. పర్టికులర్గా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటే దాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఉదాహరణకు మీరు రెడ్ బస్ లేకపోతే ఐఆర్సిటిసి వీటిని గమనించినట్లయితే వాళ్ళు వారి యొక్క బిజినెస్కి అనుగుణంగా ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ అనేది చేయించుకున్నారు, ఒక అప్లికేషన్ని. దాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. నెక్స్ట్ కంపైలర్ సాఫ్ట్వేర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి, C++, జావా వీటిలో మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు కంపైల్ చేసి రన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మనం కంపైలర్ సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. వాటికి ఎగ్జాంపుల్ C, C++, జావా. ఇవి సాఫ్ట్వేర్ యొక్క బేసిక్స్.